ఎండోమెట్రియోసిస్ ప్లస్ ఇన్ఫర్టిలిటీ, పెయిన్ ఎస్ ఆర్ నో ఉన్న వాళ్ళది ట్రీట్మెంట్ చాలా స్పెసిఫిక్గా ఉంటుంది, ఇండివిజువలైజ్డ్గా ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళందరికీ సర్జరీ చేయాలా, ఎస్పెషలీ పిల్లలు ప్లానింగ్ లేనప్పుడు ఎట్లా, పిల్లలు లేనప్పుడు ఎట్లా, ఇట్లాంటివన్నీ డిస్కస్ చేసుకోండి. ఆ తర్వాతే డెసిషన్ తీసుకోండి. ఒకసారి సర్జరీ చేసి తీసాక కూడా మళ్ళీ ఎండోమెట్రియోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ అ క్రానిక్ కండిషన్. అంటే షుగరు, పీసీఓడి, లేకపోతే మనకి కీళ్ళవాతం ఇట్లాంటివన్నీ వచ్చినట్టు హైలీ ఇన్ఫ్లమేటరీ అన్నమాట. మన బాడీ రియాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఒక్కసారి డయాగ్నోసిస్ అయినప్పుడు లైఫ్ లో ఎలాగైనా అది ప్రెజెంట్ అవ్వచ్చు. సో దీని గురించి మీ నాలెడ్జ్ మీరు పెంచుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎండోమెట్రియోసిస్ వచ్చిన వాళ్ళు యాంటీ ఇన్ఫ్లమేటరీ డయట్, పసుపు, అల్లం, సినమన్, ఓట్స్ అట్లాంటివి తీసుకోవడము, రకరకాల డైట్స్ లో మనకి హై ప్రోటీన్ తీసుకోవడము, ఇన్ఫ్లేమ్ చేసే ఏవైతే ఫుడ్స్ ఉంటాయో అవి తగ్గించడం, ఇవి తీసుకుని మంచి ఎక్సర్సైజ్ కూడా చేస్తే, వీటికి స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, పెల్విక్ ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ, ఇట్లాంటి వల్ల కూడా లాంగ్ టర్మ్ రిలీఫ్ అనేది మనకి వస్తుంది. సో సర్జరీయే కాకుండా కొన్ని మెడిసిన్స్ కూడా వాడచ్చు. కొన్ని సిచ్యువేషన్స్ లో సర్జరీయే మనకి ఆన్సర్.